గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్తయగు దేవుడు. ఇవాళ ఈ మెసేజ్ నాకు మీకు ప్రపంచానికి చాలా అవసరమైన మెసేజ్ ఇది. మూలవాక్యం చూసుకుంటే మనకి మెసేజ్ చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం మూలవాక్యం చూసుకుంటే మనకి మెసేజ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. చదువుతలి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, జాగ్రత్తగా వినండి, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. మళ్ళీ చదవండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. పరిశుద్ధాత్మ శక్తి వెరీ ఇంపార్టెంట్. ఎందు గురించి ఇంపార్టెంట్ అంటేనండి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. సో ఎవ్రీబడి మస్ట్ క్యారీ ద హోలీ గోస్ట్. నా పరిశుద్ధాత్మ వద్దంటే మినిమం ఎన్ని డెవిల్స్ ఉంటాయని మనిషిలో? 8 డెవిల్స్ ఉంటాయి మినిమం. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండదో వాళ్ళు మీరు చూడండి, వాళ్ళ ఫేస్లో 8 షేడ్స్ ఉంటాయి. అప్పటికే నవ్వుతారు, అప్పటికే సీరియస్గా ఉంటారు, అప్పటికే ముఖ కవలికలన్నీ మారిపోతుంటాయి. కారణం ఏంటంటే 8 దయ్యాలు ఉంటాయి వాళ్ళు. కనుక దురాత్మలు మీలో రాకుండా ఉండాలంటే ఏ ఆత్మ ఉండాలండి మీలో? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందని పేతురు గారు చెప్పారంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆయన వరమే కాదు. కనుక ఆత్మ ఉండాలి. చదవమా. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ ఎలాగ ఉండాలి? విస్తారంగా ఉండాలి, కొంత మట్టుకు కాదు. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు. ఈ నిరీక్షణకు కర్త ఎవరంటే దేవుడే. విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను మిమ్మల్ని నింపునుగాక. ఇప్పుడు వివరంలోనికి వెళ్దామండి. నెంబర్ 1 చదువుతలి. నిరీక్షణకర్తయగు దేవుడు అని దేవునికి ఒక బిరుదు ఉంది. ద టైటిల్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హోప్. ఆయనకు ఒక బిరుదు ఉంది, నిరీక్షణకు ఆధారణకర్తకు దేవుడు. తర్వాత మీరు ఆయనను విశ్వసించినప్పుడు, మీరు ఎప్పుడైతే దేవుని విశ్వసించారో నిరీక్షణకర్తయగు దేవుడు మిమ్మల్ని మిమ్మను సమస్తమైన ఆనందంతోను సమాధానంతో నింపును. ఇక్కడ 2 థింగ్స్ ఇక్కడ చెప్తున్నాడండి. ఆనందము, సమాధానం. సమస్త ఆనందము, సమాధానం. డబ్బు గురించి చెప్పట్లేదండి. చాలామంది అనుకుంటారండి డబ్బు ఉంటే సంతోషం వస్తుందండి. డబ్బు ఉంటే సంతోషం రాదండి. ధనము సమస్త కీడులకి మూలం. ఎప్పుడైతే డబ్బు నీకు వచ్చిందో మీకు శోధనలు ప్రారంభమవుతాయి, కీడు ప్రారంభం. నా మాట కదా, బైబిల్ మాట. మనీ ఈజ్ ద కాజ్ రూట్ ఫర్ ఆల్ ఈవిల్స్. అందుకే దేవుని సేవకుడు డబ్బుని అడగడండి. డబ్బుని ఆశించేవాడు దేవుని సేవకుడు కూడా కాదు. ఎవడైనా సేవకుడు, నేను మీతో కాదు ప్రపంచంతో, ఎవడైనా సేవకుడు చేయి చాపి డబ్బులు అడిగితే దేవుని సేవకుడు కాదండి. గాడ్ సర్వెంట్స్ ఆర్ నాట్ ద బెగర్స్. అండ్ ఎలీషా దగ్గరికి రథాల మీద తీసుకొచ్చాడు. బంగారము, వెండి, డబ్బు అని తీసుకున్నాడండి. ఆయన ఎలీషా తీసుకోలేదు, నాకు అవసరం లేదు పోమని చెప్పి. మరి ఇవాళ సేవకులు విసిగిస్తారండి, డబ్బు ఇవ్వండి. అన్నాడు. బోధ అంతా డబ్బు గురించి బోధ చేస్తాడు. ప్రభు మహాకృపను బట్టి మన చర్చిలో జాడ్యం లేదు. ఇంకో పాస్టర్ ఎత్తుకుంటేనే దశం భాగాలని ఎత్తుకుంటాడు. ఒక పాస్టర్ చెప్తున్నాడని దశం భాగాలు నరకానికి వెళ్ళిపోతాడని చెప్పేస్తాడు. ఏకంగా ఆడికే తినడానికి లేదు, ఆడేం దశం భాగం ఇస్తాడండి. అర్థమవుతుందండి. సో మనీ ఈజ్ ద కాజ్ రూట్ ఫర్ ఆల్ ఈవెల్స్. ఒకటి ఏమన్నాడండి, ఆనందం అనేది ఎక్కడ వస్తుందండి? డబ్బు దగ్గర రాదు, దేవుడిలోనే నీకు ఆనందం వస్తుంది. తర్వాత ఏంటండి? సమాధానంతో పీస్. సమాధానం అంటే పీస్ అండి. వాళ్ళు చూడండి ఎన్ని కుటుంబాలు సమాధానంతో ఉన్నారు, ఎంతమంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, కలిసి ఉన్నారండి. సమాధానం ఒక యేసుప్రభులోనే వస్తుంది, లేకపోతే భార్యాభర్తకి కుదరదండి అసలు. ఎందు గురించి అంటే ఆమె ఒక వయసు వరకు ఒక దగ్గర పెరిగి వస్తుంది, వీడు ఒక వయసు వరకు ఒక దగ్గర పెరిగి వస్తారు. ఇద్దరు కలిసి జీవించాలంటే దేవుడు ఉండాలి వాళ్ళ మధ్య, లేకపోతే దే కెనాట్ లివ్ టుగెదర్. ఏంటంటే 2 విషయాలు ఏంటంటే ఆనందము, సమాధానము. 2 అక్కడి నుంచి వస్తాయి, దేవుడి దగ్గర నుంచి వస్తాయి. తర్వాత నిరీక్షణకు ఆధారణకర్తయగు దేవుని వివరణ. నెంబర్ 1 నిరీక్షణకర్తయగు దేవుడు.
ఈ దేవుడి పేరే నిరీక్షణకర్త అంటున్నారు. దేవుడు నిరీక్షణకు మూలము, దేవుడే నిరీక్షణకు మూలము. ఆయన ద్వారా ఆనందము మరియు శాంతి. ఆ నిరీక్షణ అనే దానికి మూలం ఎవరంటేనండి దేవుడే. నిరీక్షణ అంటే అది ఒక దాని గురించి కనిపెట్టుకోవడం. ఒక మంచి జరగాలి ఈ సంవత్సరంలో, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి భర్త కావాలి, నా విద్య ముగించాలి, మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే ఇంట్లో గందరగోళంగా ఉంది, మాకు శాంతి కావాలి. దీనికి ఆధారం ఎవరంటే దేవుడే. అందుకే ఏంటంటే దేవుని భాషన లోకంలో చావు కాపురం ఉంటుంది అంటాడు. నేనంటే దేవుని బట్టి లోకం సగే తర్వాత మీ ఇంట్లో చావు కాపురం ఉంటుంది. వెన్ దెర్ ఇస్ నో గాడ్ ఇన్ యువర్ హౌస్ యూ విల్ నాట్ హ్యావ్ పీస్. దేవుడిని ఇంట్లో లేకపోతే సమాధానం ఉండదు. భర్తకి భార్యను చూడగానే కోపం వస్తుంటుంది, భార్యకి భర్తను చూడగానే కోపం వస్తుంటుంది. చదవది. దేవుడు నిరీక్షణకు మూలము, ఆయన ద్వారా ఆనందము మరియు శాంతి. ఆయన ద్వారా నీకు ఆనందం అనేది శాంతి అనేది వస్తుంది. తర్వాత భవిష్యత్తు మరియు భద్రత. భవిష్యత్తు మరియు భద్రత. నిరీక్షణకర్తయగు దేవుడు, నిరీక్షణకర్తయగు దేవుడు భవిష్యత్తు మరియు భద్రతను, భవిష్యత్తు మరియు భద్రతను అందించడంతో ముడిపడి ఉంటుంది. నిరీక్షణకు రెండు కనెక్షన్స్ పెట్టాడు దేవుడు, భవిష్యత్తుకు మరియు భద్రతకు. భవిష్యత్తు అంటే ఫ్యూచర్. రేపు ఏంటి అనేది ప్రతి వాడికి ప్రశ్నే. నాకు ప్రశ్నే ఉంటుంది, రేపు ఏమిటి అనేది. మీకు ప్రశ్న ఉంటుంది, రేపు ఏమిటనేది ఎవరికి తెలియదు, రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. భవిష్యత్తు ప్లస్ ఏంటండి భద్రత, సేఫ్టీ. అండ్ ఇవాళ సేఫ్టీ ఎక్కడ ఉందండి? మన ప్రాణాలకే సేఫ్టీ లేదు. ఇల్లు దాటి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తాడో అలాగే తెలియదు, ఇంట్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అండి మీరు విన్నారో లేదు, సోషల్ మీడియాలో మన ఇంట్లో ప్రతి ఇంట్లో పెద్ద బాంబు ఉంటుంది, ఆటం బాంబు ఉంటుంది. ఆ బాంబు వెళ్తే ఇల్లు అంతా కూలిపోద్ది. ఏంటిదంటే ఆ బాంబు గ్యాస్ సిలిండర్. మనకు తెలియదు గ్యాస్ సిలిండర్ గురించి, చక్కగా వండుకుంటుంటే కానీ అది కానీ బరస్ట్ అయితే మొత్తం ఇంటి అందరూ చచ్చిపోతారు, ఇల్లు కూడా కూలిపోద్ది. మన ఇంట్లో ఉన్న ఆటం బాంబు ఏంటంటే గ్యాస్ సిలిండర్. దాని నుంచి నీకు భద్రత కావాలంటే దేవుని కాపుదల ఉండాలి, భద్రత. బైబిల్ మాటలు దేవుని గ్రంథంలోంచి కొన్ని విషయాలు చూద్దామండి. ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఇక్కడ భద్రత గురించి చెప్పాడు కాబట్టి అక్కడ చెప్తున్నాడండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతిలో నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అంటే హోప్ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశం, అవి పీస్ఫుల్ ఉద్దేశాలే గానీ నీకు హార్మ్ఫుల్ కాదు. అంటే దేవుడు నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు తప్ప మీకు అపకారం చేసే దేవుడు కాదు. దేవుడు ఎవరికి అపకారం చేసి, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడి దగ్గర నీకేం సాయం రావట్లేదని దేవుడికి దూరంగా వెళ్ళిపోయి అంతే తప్ప దేవుడిని దూషించే పని నీకు లేదు. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమైనా తోసివేయడు, ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. మనిషిని క్షమించలేకపోవచ్చు, బట్ గాడ్ ఆల్వేస్ ఫర్గివ్స్ ఎవ్రీబడి. అది ఆయనలో ఔన్నత్యం. తర్వాత అండి ప్రోవర్బ్స్ 18:10, సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి. ఏంటి యెహోవా నామము బలమైన దుర్గం అంటే కోట అనమాట. ఇట్స్ ఎ బిగ్ ఫోర్ట్. నీతిమంతుడు ఏం చేస్తాడండి? అందులోకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి దాంట్లో ఉంటాడట. ఏంటి ఎవడైతే దేవుడు నమ్ముకోడో ఆడే పోలీస్ స్టేషన్కి వెళ్తాడండి. ఎవడైతే దేవుడు నమ్ముకోడో ఆడే కోర్టులకి వెళ్తాడు, లాయర్స్ దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్తే వచ్చే సమాధానం నీకు ఎక్కడ వస్తుందండి? ఎక్కడ రాదు. అది విల్ గెట్ ద పీస్ ఓన్లీ విత్ ద గాడ్. అంటే దేవుని దగ్గరికి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వేంటో నీకు చూపిస్తాడు ఫస్ట్. అండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈజీ అయిపోయింది, కానీ ప్రభు వాళ్ళని సమీపించేటప్పుడు ఏం చెప్తాడంటే, మీరు ప్రభు వాళ్ళని సమీపించినప్పుడు మీకు ఎవరితోటైనా విరోధం ఉంటే వారితో సమాధానపడి అప్పుడు బలం తీసుకోండి అంటాడు. ఇవాళ మనకి పక్కన కూర్చొని శత్రువులుగా కూడా సీరియస్గా ముఖాలు చూసుకొని కూడా ప్రభు బలం తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటేనండి, మళ్ళీ చదవమా? యెహోవా నామము బలమైన దుర్గము, ఆయన మనకి దుర్గము, కోట లాంటి వాడు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, అంటే నీలో నీతి ఉంటేనే దానిలో పరిగెడతాండి. నువ్వు ఈ లోకానుసారితో ఉంటే పరిగెట్టి సురక్షితంగా ఉండును, క్షేమంగా ఉంటాడు. తర్వాత అంటున్నాడండి రోమన్స్ చాప్టర్ 12 verse 12. రోమా పత్రిక 12:12.
నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ గలవారే సంతోషం ఎక్కడ వస్తుందండి? నిరీక్షణలో కనిపెట్టుకుని ఉండడంలోనే సంతోషం అండి. మనం 32 సంవత్సరాలు పెద్ద చర్చ్ బిల్డింగ్ నుంచి కనిపెడుతున్నాం, ఎంత సంతోషం అండి. ఎవరికి నిరీక్షణ నాకైతే లేదు. గాడ్ విల్ డూ, దేవుడు చేస్తాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు తిరిగేటువంటి వాళ్ళు నిరీక్షణ ఏంటండి? పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలోనికి వెళ్తామని ఒక నిరీక్షణ, అంతే. ఆ నిరీక్షణ ఏంటంటే మళ్ళీ చదువు. నిరీక్షణ గలవారై సంతోషించు. నిరీక్షణ నీకు సంతోషిస్తుంది. శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఏంటి కావాలండి? ఓర్పు ఉండాలి. శ్రమ రాగానే దేవుడిని దూచి ఏంటి, చాలామంది గుడికి రారు. ఎందుకమ్మా రావట్లేదంటే, దేవుడు ఏం చేశాడని రావాలండి, మాకే మంచి జరగలేదండి అని. మా ప్రార్థన చేత ఎందుకు చేయాలండి, మాకే మంచి జరగలేదండి అంటే దేవుడి మీద అలుగుతారు వాళ్ళు. చదవం అదే మాట మళ్ళీ. శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమ నీకు ఎప్పుడైతే వచ్చిందో ఓర్పు కావాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆలోచించండి, ప్రార్థనలు చేస్తాం మనం. మీరు ఒక 4 రోజుల క్రితం లేదా 2 నెలల క్రితం ఒక చేసిన ప్రార్థన ఏదో ఉంటుంది, లేదా కింద సంవత్సరం చేసిన ప్రార్థన ఉంటుంది. అది ఇవాళ చేస్తున్నారా? మర్చిపోయారు. ఆ ప్రార్థన అంశమే మర్చిపోయారు. మీరు ఎలా తయారంటేనండి, మీరు కాదు, ప్రపంచంలో భక్తులందరూ ఎలా తయారంటే, జరిగితే దేవుడి చిత్తం, జరగకపోయినా దేవుడి చిత్తమే. పెళ్ళి అయితే దేవుడి చిత్తం, పెళ్ళి ఊడిపోయినా దేవుడి చిత్తమే. అన్నీ వీళ్ళ ఇష్టమే, వీళ్ళకి అనుకూలంగా. అందుకే తిమోతికి రాస్తూ పౌలు గారిని వారికి అనుకూలమైన బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటాడు. కనుక ఏంటంటే ప్రార్థన ఏంటి ఉండాలమ్మా? పట్టుదల కలిగి పట్టుదల. నాకు విపరీతమైన పట్టుదల ఉంటుందండి. నేను అడిగిన దేవుడు ఇచ్చి తీరాలండి, అంతేనండి. అంటే ఆలోచించండి, 73 సంవత్సరాలు ఒక పాస్టర్కి బీపీ లేకుండా జబ్బులు లేకుండా ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలో గోజాడుతాను దేవుడితో. ఐ రజల్ విత్ ద గాడ్, పోరాడుతాను దేవుడితో. నేను అనుకుంటానండి, యాకోబు ఒకసారి పోరాడాడేమో, నా జీవితం అంతా పోరాడుతూనే ఉంటానండి. ఎవరున్నారు? నాకు ఎవరు లేరండి, దేవుడు తప్ప నాకు ఎవరు లేరు. ఏంటి దావీదు గారు ఏమన్నాడండి, ఆకాశం అది నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవు నాతో ఉంటే లోకంలో ఇది నాకెవరు లేరండి. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, దేవుడే సహాయం చేయాలి. చదవం అదే మాట. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. గారండి, మీకు నిజం చెప్పాలి పాస్టర్ గారు, నేను ప్రార్థనే చేయనండి. ప్రార్థనే చేయండి, నాకు పట్టుదల ఏంటండి, నాకు కాదు ఈ వాక్యం. ఇది ఎవరికండి ఈ మాట? ఎవడైతే ప్రార్థన చేస్తున్నాడో అడిగి ఈ మాట. నాకు కాదండి, నేను అసలు ప్రార్థనే చేయనంటే నేనేం చేయలేను. నా ప్రసంగాలు కంపల్సరీగా ఎక్కడో తిరిగి మాట చెప్తారు. వేకువజామున లెగిసి ప్రార్థన చేయని వారులారా మీకు యేసు ప్రభుకి సంబంధం లేదు. అదేంటండి పాస్టర్ గారు, వేకువజామున లేచి ప్రార్థన చేయకపోతే ఆయనకి మనకి సంబంధం లేదంటారంటే, లెగిసి ఆయన ఎవరితో మాట్లాడాలండి? దేవుడితో మాట్లాడాలి. స్టార్ట్ యువర్ డే విత్ ద ప్రేయర్. ఏండి, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి చూడండి. అన్యులు తెల్లవారు లెగ్గానే, ఆడవాళ్ళు కానీ ఎవరినైనా మీకు బంధువులు ఎవరైనా ఉంటే చూడండి, తెల్లవారు లెగ్గానే వాళ్ళు ఎక్కడికి వెళ్తుందండి ఆవిడ? ఆ దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి కళ్ళు ఎప్పుగానే ఫోటోలు చూసి నమస్కారం పెట్టుకొని అప్పుడు తన కార్యక్రమం చేస్తుంది. అంటే వాళ్ళకి ఉన్న జ్ఞానం మనకు లేదా? ఆలోచించండి. చలికాలంలో చీకటి, ఇంకా వెలుతురు రాదు, చల్లనీళ్ళు స్నానం చేసి తడి బట్టలతో ఆ దేవుని ఆరాధన చేస్తుంటారు. ఆ మొక్క చుట్టూ అలా తిరుగుతుంటుంది ఆవిడ. అండి, ఒక నిర్దేవుల్ని ఆరాధించే వారికి ఉన్న నిష్ట మనకు లేకపోతే మనం ఎందుకంటే అసలు ఆలోచించేయండి. మన దేవుడు సజీవుడని దేవుడని నువ్వు నమ్మితే ఎక్కువసారి లెగిసి ఆయనతో మాట్లాడుకుంటా నువ్వు ఎలాగ ఉండగలవండి? ఇవాళ నేను 2 ఆరాధనలు యూత్ మీటింగ్లో నేనే మాట్లాడతాను. అయినా 4 గంటలు లెగిసి ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడిన తర్వాతే నాకు ఈరోజు తప్ప దేవుడితో మాట్లాడిపోతే ఈరోజు కూడా నాకు అవసరం లేదు. మీరు ప్రారంభించి చూడండి, వేకువజామున లేచి ప్రార్థన చేయండి, ఎంత శక్తి వస్తుందో తెలుసా మీకు? వేకువజామున లేచి ప్రార్థన చేసి మీకు పవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. వెన్ యూ ప్రే యూ విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుని శక్తి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ముగింపు మాట. ఈ నిరీక్షణ మాట దేవుని వాగ్దానాలను ముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా విశ్వసించడం ద్వారా పొందబడుతుంది. మళ్ళీ చదువుతాలి. మీ నిరీక్షణ అనేది దేవుని వాగ్దానాలు అంటే ప్రామిసెస్, ముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా విశ్వసించడం ద్వారా పొందబడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వసిస్తేనే నువ్వు ఈ నిరీక్షణ కలిగి ఉండవు, లేకపోతే ఉండలేవండి. దేవుడు తప్ప నాకు ఎవరు లేరు అనుకునే భావన నీకు వస్తేనే నువ్వు జీవిస్తావండి. ఏంటోసారి ఆలోచించేయండి.
మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను. కేరళ వాళ్ళు వస్తారు, మన ఏరియాలో బిజినెస్ చేస్తారు. ఒకడే ఉంటాడు అక్కడ. మన వాళ్ళందరూ ఒక స్లమ్ ఏరియాలో ఉన్నదనుకోండి, ఈ తాగేసిన వాళ్ళు వెళ్ళి అన్ని ఇష్టానుసారం తిడుతుంటారు. ఒరే మీ కేరళ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా డబ్బులు ఎత్తుకుపోతారండి, బూతులు తిడుతుంటాడు. వీడు ఎన్ని తిడుతున్నా నవ్వుతూనే ఉంటాడు. అలాగే సార్ మీ దయ సార్ మీ చెప్తాను సార్ అండి. ఎందుకంటాడండి, వాడికి తెలిసాడు ఒక్కడేని వీళ్ళందరూ ఏకమైన కొడతారని తెలుసు. నిజంగా చెప్తున్నానండి, నేను ఒంటరి అనుభవంలోకి వెళ్తే దేవునిలో బలంగా ఉంటామండి. నాకు జనబలం ధనబలం ఉన్నదంటే నేను ఎవడు బాగు చేయలేడు. జనబలం అనేది మనిషికి అహంకారం తీసుకుని వస్తుంది, ధనబలం అనేది అహంకారం తీసుకుని దేవుడి దగ్గర తీసుకురాదండి. ఒంటరివాడిగా మీరు బైబిల్ చరిత్రలో చూడండి, వాళ్ళు ఒంటరివాళ్ళు అయినప్పుడే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని గొప్ప జనంగా చేశాడు. కనుక ఆ ఒంటరితనంలోనికి మనం వెళ్ళాలి. తర్వాతమ్మా ఈ నిరీక్షణ అనేది ఊహాజనితమైన ఆలోచన కాదు. ఈ నిరీక్షణ అనేది ఏదో ఆలోచించుకొని ఎలాగైపోతే అలాగన్నది కాదు ఇది. కానీ దేవుని స్వభావము మరియు వాగ్దానాలపై దృఢమైన నమ్మకము. ఈ నిరీక్షణ అనేది ఏంటంటే దేవుని స్వభావం, వాగ్దానాలు. అంటే ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళండి, నా మైక్ వింటున్న వాళ్ళు, దేవుని రుచి చూస్తేనండి మీరు ఇంక లోకంలోకి వెళ్ళారండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దాని మీద పాటలు రాశారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు ఏది అవసరం లేదని పాటలు రాశారు. అంటే దేవుడు నీతో ఉంటే యువర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండి. దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన స్త్రీవి, దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన పురుషుడు. ఎవడు అవసరం లేదండి. దేవుడు నీతో ఉంటే అండి, యోసేపుతో ఆ యొక్క ఐగుప్తు దేశం ఎవడున్నాడండి, దేవుడి తప్ప ఎవరు లేడు. ఆ దేశం వాడిది కాదు, అక్కడ ఎవడో తెలియదు వాళ్ళకి. ఎవరికి దేవుడు ఉండబట్టి దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, ఫరో తర్వాత ఆడే అధికారిగా అయిపోయాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. బైబిల్ ఎవరిలోకి వెళ్తారు అండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణ. ఇందాక చదివాం కదండి, రోమన్స్ 15:13 చదవరా. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి కంపల్సరీ అండి, ఇది మస్ట్. ఇది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతో నింపుతాడు. పరిశుద్ధాత్మ అనేది ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాడు వెరైటీగా చేస్తాను. గాడ్ ఇంగ్లీష్లో చేసుకుంటాను, గాడ్ ఆఫ్ యావే, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని చేస్తాను. యెహోవా దేవుడా, యేసు ప్రభు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడు అంటే. పరిశుద్ధాత్మ అంటే చాలామందికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ ఎవరండి, దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చింది అని ఎక్కడ వాటర్ గమనించండి. పరిశుద్ధాత్మ వచ్చాడు, దేవుడు పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధాత్మగా మన మధ్యన జీవించాడు. ముగ్గురు ఒకటే. అయితే నేను ముగ్గురిని వేరువేరుగా పేర్లు పెట్టి నేను ఆస్వాదిస్తాను. ఎందు గురించి అంటే యెహోవా దేవుడు రూల్ ఏంటండి, కంటికి కన్ను పంటికి పన్ను. అందుకే నాకు ఇష్టం అది. రెండో రూల్ ఏంటండి, యేసు ప్రభు రూల్ ఏంటండి, ఈ చెంప కొడితే ఈ చంపివు, అది ఇష్టమే. మూడో రూల్ ఏంటండి, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఏంటి ఇప్పుడు నేను నిలబడ్డాను, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడు, ప్రజలతో మాట్లాడు. పాస్టర్ సొంత మాటలు వాడాడు అనుకోండి, విభేదాలు వచ్చేస్తాయి, బాధ వస్తుంది, మనుషులు గాయపరచబడతారు. పరిశుద్ధాత్మ మాట్లాడితే ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ పాపాలని ఒప్పింపజేస్తాడు, మన మెడలో వంచుతాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మొన్నటి దినాన్ని నేను అలాగా కొన్ని విషయాలు అలా చూసాను సోషల్ మీడియాలో. చూస్తుంటే సడన్గా యేసుప్రభు గారి పిక్చర్ వచ్చిందండి. సర్ప్రైజ్ అనమాట. యేసుప్రభు గారి పిక్చర్, యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్ గివ్ దేమ్ అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించాడు. సెకండ్ వర్డ్ ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు, ఇది అయిపోయింది అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు మనం ఇతరులు క్షమించగలుగుతున్నావా, భర్తను క్షమించగలుగుతున్నావా, భార్యను క్షమించగలుగుతున్నావా, పిల్లల్ని క్షమించగలుగుతున్నావా, స్నేహితుని క్షమించగలుగుతున్నావా, దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ ఫినిష్డ్ అంటే చాలా భయంకరమైన మాట. అయిపోయిందిరా నీ పని అని, మినీ టెకిల్ ఫారెస్, అయిపోయింది నీ పని, యూఆర్ క్లోజ్డ్. ఇంకా ఎవడు బాగు చేయలేడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఎవడని బాగు చేయలేడు. ఆ రెండింటి మీద నేను చాలాసేపు చేసి ప్రార్థన చేశాను దేవుడితో. ప్రభు నాతో మాట్లాడుతుంటాడండి, నేను మీతో ఎలా మాట్లాడుతాను అలా మాట్లాడుతుంటాడు దేవుడు. 4 గంటలు వేసి నేను ప్రార్థన మోకరించగానే నా గదంతా వెలుగు వచ్చేస్తుందండి, దేవదూతలు వస్తాయి నా గదంతా, ఆకాశం తెరవబడ్డం చూస్తాను, పరలోక రాజ్యం కనిపిస్తుంది, దేవుడితో మాట్లాడుతుంటానండి.
ఆ దేవుడు సమాధానం చెప్పాలి. అడుగుతుంటాను దేవుడిని, డౌట్ ఉంటే అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను దేవుడిని. అండ్ సాధు సుందర్ సింగ్ గారి గురించి మనకు అనవసరం, కానీ నేను అడిగాను, ప్రభా సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఎవరికి తెలియలేదు ప్రభా, నాకు చెప్పండి ప్రభు అంటే వారం రోజుల తర్వాత ప్రభు నాకు బయలుపరిచాడండి. ఆయన టిబెట్ నుంచి వచ్చేటప్పుడు మంచు తుఫాన్లో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడని చెప్పాడు. అడిగాను ప్రభుని, నీకు ఎందుకు రాని మీరు అడగొచ్చు ప్రభా, కానీ నేను తెలుసుకోవాలి ప్రభా అని అడుగుతాను దేవుడిని. ఎవరిని అడుగుతాండి? నీకేదో డౌట్ ఉంటే ఎవరిని అడుగుతాండి? దేవుడిని తప్ప ఎవరిని అడుగుతాం? తెలుసుకోవాలని ఆశ ఉండాలి, దేవునితో టైం గడపాలి. తర్వాత అండి యేసుక్రీస్తు ద్వారా శుభ నిరీక్షణ. యేసుక్రీస్తు ద్వారా శుభ నిరీక్షణ. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు శుభమైన మంచి నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. మళ్ళీ చదువుతాలే. మన ప్రభువైన యేసుక్రీస్తుతో ముడిపడుదంతా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమించి ఆయన ఏం చేశాడు? వాళ్ళని ప్రేమించాడండి. యేసుక్రీస్తు గారు ఏంటంటే కుమారుడు, ఆయన ఏంటంటే మధ్యవర్తి దేవునికి తండ్రికి మనకి. ఈజ్ ఇంటర్సెసర్. ఆయన మన మధ్యవర్తిత్వం చేశాడు మనకి, దేవుడికి మనకి. అందుకే అంటున్నాడు ఆ మాట చదవమా. మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు కనికరం చేత నిత్యమైన ఆదరణ అండి. ఏంటి మనల్ని వాడు ఆదరించేవాడు ఒకడు ఉండడండి. అండ్ ఒక్కొక్కసారి అండి నాకు అలాగా 24 hours దేవుడితో గడుపుతానండి. దేవుడితో మాట్లాడుతుంటాను, ఆ పనే చేస్తుంటాను, ధ్యానిస్తుంటాను. అలాగే బైబిల్ చరిత్ర అంతా ధ్యానిస్తుంటాను. ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి, ఎవరైనా నాతో మాట్లాడితే బాగున్నాను అనిపిస్తుందండి. అంటే ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడితే నాకు ఎవరికి అనిపించదు, ప్రపంచంలో ఎవరికి అనిపించదు. ఆ స్థామత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నాతో వాక్యం గురించి కానీ నాకున్న డౌట్ ఏదని చెప్పే స్థామత ఉన్న వాళ్ళు ప్రపంచంలో లేరు. కారణం ఏంటంటే ఇవాళ సేవకులు అనుకున్నందరూ వ్యాపారస్తులు తప్ప బైబిల్ తెలియదండి. ది డు నాట్ నో బైబిల్. మొట్టమొదటి యేసుతో సంబంధాలు లేవు వాళ్ళకి, సేవకులైన వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి సేవ చేయటం లేదు, వాళ్ళ సేవలు చేసుకుంటున్నారు. నేను చెప్తాడు, ఏ సేవకుడైనా నేను కానీ ఈవిడైనా డబ్బు అడిగాడంటే వాడు దేవుని సేవకుడు కాదండి. అర్థమవుతుందండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? బాధలు చేస్తూ నేనే డబ్బులు గురించి పరిగెడితే నాకంటే భ్రష్టుడు ఉండడు. మళ్ళీ చదువుతలేదు. కృపచేత నిత్యమైన ఆదరణయు కనికరము చేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన శుభ నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే మంచి నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి. ఏంటి ఇక్కడ యేసు ప్రభు గారు తండ్రి రెండు చేతులు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును. హృదయాలు ఏంటంటే ఆదరణ ఎక్కడ? హృదయాలకు ఆదరణ రావాలి. హృదయంతో అంత ముడిపడి ఉందండి. నరుని హృదయాలోచనలు కేవలము చెడువి. హృదయము అన్నిటికంటే మోస్కరి. ఈ హృదయానికి బాగా రావాలి, ఆ హృదయం ఆదరించబడాలి. ప్రతి సత్కార్యం మంచి క్రియల్లో ప్రతి సద్భావమందును మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. తర్వాత నెంబర్ 3 దేవుని కృప విస్తరణ. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచేయగలవాడు. మళ్ళీ చదువుతలే. మరియు అన్నిటిలోని ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. మనం ఏమైనా సమృద్ధి కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందండి సమృద్ధి? పేద జీవితాలు, చాలీ జీవితాలతో కుటుంబం కళ్ళగస్తుంటే సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుందండి? చాలా జాగ్రత్తగా కావాలి. సమృద్ధి అంటే ఏంటి? డబ్బులు ఉండడం సమృద్ధి. మళ్ళీ చదువుతారు అదే మాట. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. మొదటి నుంచి చదువురా. మరియు అన్నిటి యందు
అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అన్నిటిలో ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై సమృద్ధి గలవారై ఉండాలి. ఏంటి ఆ విధవరాల దగ్గరికి ఎలీషా వెళ్ళాడండి. ఆవిడకే తినడానికి తిండి లేదు. ఆవిడ కట్టెలు ఏరుకుంటూ కనిపించింది ఆయనకి. ఈయన వెళ్ళి అలాగని అన్నాడు, నిద్రేమైనా ఉన్నదా తినడానికి అని అడిగాడు. ఆ విధవరాలు ఒకసారి అలా చూసింది అని కాసి, అయ్యా కొద్ది పిండి ఉందయ్యా, ఆఖరిగా లాస్ట్ మీల్ ఆఖరిగా నా పిల్లలు ఇద్దరికి పెట్టి మేము చచ్చిపోవడానికి రెడీగా ఉంటాం. అప్పుడు ఈయనేమన్నాడండి, వాళ్ళకి కాదు నాకు పెట్టాడండి. అప్పుడు ఆవిడ ఏమనుకోలేండి ఆ తల్లి, వీడు అంత దుర్మార్గుడండి సేవకుడు, నా పిల్లలకి పెట్టుకుని ఇటు పెట్టి ఇమ్మంటాడు. అమ్మ బాబు ఇలాంటి దొంగ సేవకులు కూడా ఉంటారని అనుకోవచ్చు. కానీ ఆవిడ ఆ సేవకుడికి ఇవ్వడం వల్ల ఏమైందండి, ఆ కరువు కాలం అంతా ఆ పిండి తరిగిపోలేదు, నూనె. దట్ ఈస్ ద సర్వసమృద్ధి. అంటే యేసుప్రభు గారు కానుకలు పెడతారు ఉన్నారండి. అందరూ కానుకలు వేస్తున్నారు, బంగారు వెండి నాణ్యాలు అన్నీ వేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి అంతా. కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు ప్రభు? 2 కాసులు వేసిన పేద విధవరాలు. వేసిన కానుక తక్కువే, పేదరాలు ఆవిడ విధవరాలు, భర్తలైన ఆవిడ. ఈమె మీ అందరికంటే ఎక్కువగా వేసింది అన్నాడు. ఏమన్నాడంటే అక్కడ, తన జీవమంతా దేవుడికి ఇచ్చేసింది. ఏంటి మా జీవితంలో ఇలాంటి అనుభవాలు, చాలా అనుభవాలు. అంటే మేము క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో ఉండేటప్పుడు పాస్టర్ గారికి నాకు వాళ్ళ ఇంట్లో ఆవిడ నేర్చుకుంది, మా ఇంట్లో నేను నేర్చుకుంది. దైవ సేవకులకి సహాయం చేయాలనేది ఆవిడ నేర్చుకుంది, నేను నేర్చుకున్నాను. వాళ్ళ నాన్నగారు కూడా చాలామందికి హెల్ప్ చేసేవాడు. మా నాన్నగారు చాలామంది సేవకులకు హెల్ప్ చేసేవాడు. ఒక రోజు అంటే ఇది చాలా కాలం క్రితం, అది 20 రూపాయలు ఉన్నాయి ఇంట్లో. అంటే 20 రూపాయలు అంటే 200తో సమానం. ఆ రోజు డబ్బులు లేవు, 20 రూపీసే. ఓ సేవకుడు వచ్చాడు. నేను డబ్బులు ఇప్పుడు హ్యాండిల్ చేయనండి, డబ్బు అంతా పాస్టర్ గారు, ఇప్పుడు బాబు పెద్ద వాడు చూస్తాడు. మా ఏంజలీనా పెద్ద అయితే నా మనవరాలకి అప్పగిస్తాను. నేను ఎప్పుడు డబ్బుని హ్యాండిల్ చేయను, డబ్బు సంపాదిస్తాను కానీ హ్యాండిల్ చేయను. అయితే పాస్టర్ గారితో మాట్లాడాం, ప్రార్థన చేశాడు అని వెళ్ళిపోయాడు. నేను అన్నా, వెళ్ళినా ఆయనకి ఏమైనా ఇచ్చా అంటే 120 రూపాయలు ఇచ్చాను మా అన్నది. నేను చాలా సంతోషించానండి. ఏంటి ఇంకొక భర్త అయితే ఏమంటాడండి, ఏమే పనికి పనిందని 1 డబ్బులు ఇచ్చేసావా ఆయనకి అంటాడు కదా. నేను చాలా సంతోషించాను, దేవా నాకు మంచి భార్యని ఇచ్చాడు ప్రభు అనుకున్నా. మేము ఇలా మాట్లాడుకుంటున్నాం, ఒక ఆయన వచ్చాడు, హలో పాస్ గారు నమస్కారం అండి. ఏం సార్ ఎలాగే సార్, మీరు నాకు చాలా క్రితం 200 ఇచ్చారు సార్, మీ ఇంటి గురించి అనుకుతున్నాను సార్, ఇవాళ దొరికింది సార్, మీరు నాకు 200 ఇచ్చాడు. ఎంతండి, వితిన్ మినిట్స్, 5 minutes టు కనుక కాదు, ఇంకా తక్కువే. అంటే 20 రూపాయలు ఒక దైవ సేవకుడికి ఇస్తే దేవుడు మాకు ఎంత ఇచ్చాడండి. అండ్ అమెరికా దేశంలోనైతే తల్లి కూతురు వచ్చారు, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారండి, ఆర్థికంగా బాధపడితే వాళ్ళకి నేను సహాయం చేశాను. అప్పుడు ఆ యొక్క క్యాంప్ డైరెక్టర్ బిషప్ పియోనా అని ఆయన అదనంటే, డాక్టర్ ఫాసిలా నీకే సహాయం కావాలి, నువ్వు వాళ్ళకి సహాయం చేశాడు. నేను బిషప్, నేను వాళ్ళకి చేస్తే దేవుడు నాకు చేస్తాడు అన్నాడు. మీ బైబిల్లో అడుగుడి మీకు ఇవ్వండి అనేది చెరిపించుకోండి, అక్కడ ఇంకేది రాసేయండి, అక్కడ ఈడి మీకు ఇవ్వబడిది అనేదే ఉంచుకోండి. అడుగుడి ఈడి ఇవ్వండి అంటే అర్థం అంటే అడుగు కూడా ఉన్నాడు, బెగర్స్ అనమాట. ఈడి మీకు ఇవ్వండి అంటే గివర్స్ అనమాట. అండ్ నేను ఎవరికైనా అలాగా ధారాళంగా సాయం చేసుకుని వెళ్ళిపోతాను. అండి నేను అనుభవంలో చెప్తున్నానండి, నేను ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, దేవుడు నాకు 10 లక్షలు పంపిస్తాడండి. నేను ఎవరికైనా 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 24 hours తిరగముందే నాకు 10,000 తెచ్చి ఇస్తాడండి. దేవుడు నేర్పించాడు నాకు అది. అండ్ ఢిల్లీలో పాస్టర్ కాన్ఫరెన్స్ పెట్టాలి, అది పోస్ట్ పోన్ చేసాం. ఎందుకు పోస్ట్ పోన్ చేసామంటేనండి, మాకు సహాయం చేస్తున్న ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకోసం నేనేంటంటే యాక్చువల్గా 100 మందికి నా ఆశ 500 మందికి చేయాలి. జనవరిలో పెట్టాను, 2027 జనవరి. ఇట్స్ అ బిగ్ మీటింగ్ అనమాట. మా అబ్బాయి అంటాడు, డాడీ ఎక్కడి నుంచి డబ్బు ఇస్తారు, ఇంత డబ్బు ఎలా పెడిచిపోతుంది? రా నీ పైన అది నా పైన, దేవుడి పైన ఆయన ఇస్తాడంటాడు. ఏంటో సార్ ఆలోచించండి, సుమారుగా 40 లక్షల మందిని ఐగుప్తు నుంచి మోషేళ్ళు వచ్చిమని చెప్పేసాడు. దేవుడు రమ్మన్నాడు, వచ్చిమని. మోషే అడిగాడు అసలు దేవుడిని, మోషే ఎలా పెట్టాలని అడిగాడా, వాళ్ళకి షెల్టర్ ఏంటని అడిగాడా, వాళ్ళకి వాటర్ ఎలాగని అడిగాడా? అడగలేదే. వాళ్ళైనా అడగాలి కదా. మోసే వచ్చేయమంటున్నావు, మా తిండి సంగతి ఏంటి, మా సంగతి ఏంటండి, ఏంటి ఎక్కడికి వెళ్ళినప్పుడు అన్ని లెక్కలు చూసుకుంటా కదా. బైబిల్ ఉంది కదా, ఇల్లు కట్టేటప్పుడు మీరు లెక్కలు చూసుకోండి అంటాడు కదా. నేను ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా
ఇక్కడే అన్నీ బుక్ చేసుకుంటాను, ఫ్లైట్ కానీ ట్యాక్సీలు కానీ. నేను అమెరికాలో కూడా ఇలా దిగ్గానే నాకు ట్యాక్సీ వస్తుంది, డాక్టర్ పాషలేని వస్తుంది ట్యాక్సీ. మరి వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నా 3 రోజులు అని చెప్పాడు, అది అబద్ధమే. 3 రోజులు ఎన్ని రోజులండి? 40 సంవత్సరాలు. రోజులు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ఏటి తింటామా, ఏటి ఎవరు పోషించారు సార్ అండి? ఇట్స్ ఎ గాడ్. అంటే మన చిన్న కుటుంబానికే తొందరపడిపోతాం, మన చిన్న అవసరాలకే తొందరపడిపోతాం. నేను దేనికి తొందరపడినండి చెప్తాను. మా అబ్బాయికి చెప్తాను, మా దేవుడు ఇస్తాడని చెప్తాను అంతే. విశ్వాసంతో జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అక్కడ ఏం లేదండి. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజం. అక్కడ ఏమి లేదు కానీ అక్కడ ఉన్నదని చెప్పడం విశ్వాసం. అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువు అంటే అక్కడ ఏమీ లేదు కానీ దెర్ ఇస్ సంథింగ్ అని చెప్పడం విశ్వాసం అండి. విశ్వాసం అనేది చెప్పడం చాలా సులువు, ప్రసంగాలు చేయడం సులువు, కానీ అమలుపరచడం సులువు మాత్రం కాదు. విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు ఎవడు రాలేడు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదక వారికి ఫలమిస్తాడని నమ్మాలి. అప్పుడే నీ విశ్వాసం కార్యరూపం దాలుస్తుంది. నెంబర్ 4, ఆదరణకర్త ద్వారా ఓర్పు. ఆదరణకర్త అంటే ఇందాక చెప్పాను, ఆదరణకర్త అంటే వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా నీకేంటండి ఓర్పు అనేది వస్తుంది అంటున్నాడు. రోమన్స్ చాప్టర్ 15, 5 and 6. రోమపత్రిక 15:5-6 వచనాలు. మీరు ఏకభావం గలవారై, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. అంటే చాలా మంచి విషయాలు చెప్తున్నాడు. మనకు అవసరమైన మన కుటుంబ వ్యవస్థకి, వ్యక్తిగత వ్యవస్థకి అవసరమైన. మళ్ళీ చదువుదండి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా. ఏకభావము ఏకగ్రీవం ఇవాళ లేనిది ఏంటండి? ఏకభావం లేదు. భార్యాభర్తలకి ఏకభావం. భర్త ఒకటి చేస్తాడు, భార్య ఒకటి చేస్తుంది, తల్లిదండ్రులు ఒకటి చేస్తారు, పిల్లలు ఒకటి చేస్తారు. ఏకీభించట్లేదు. ఏకీభించిన సంఘాలు కూడా ఉంటాయండి. నేనంటానండి, ఏదైనా సంఘం 2 ఆరాధనలు చేస్తే అర్జెంటుగా ఆరాధనలు ఆపేయడం బెస్ట్. ఏ సంఘంలో ఏమైనా ఫైటింగ్లు చేసుకుంటాను అర్జెంటుగా ఆరాధనలు ఆపేసి గుడికి తాళం వేసేయడం మంచిది. ఏమంటుందండి బైబిల్ వాక్యం? ఏం చేస్తుంది? సమాధానమును వెదకి వెంటాడాలి. ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ చదువు తల్లి. మీరు ఏకభావం గలవారై ఒకే భావం ఉండాలి. ఏకగ్రీవముగా ఒకే భావం ఏకగ్రీవంగా ఉండాలి. ఏంటి మా ఇంట్లో మీరు గమనించుంటండి, అమ్మగారు ఒక పెద్ద లీడరు. ఆవిడేం చిన్నవాడి కాదు, MA BEd, షీస్ అ లీడర్స్ వంశంలోంచి వచ్చింది. నా వరకు నేను లీడర్ని. MA BEd చదువుకున్న 14 దేశాలు తిరిగి వచ్చాడు, 18 పుస్తకాలు రాసి నేను లీడర్ని. మా అబ్బాయి నాకంటే ఇప్పుడు 7 డిగ్రీలు ఎక్కువ, ఆయన చాలా పెద్దవాడు. నా మనవాడు ఎంత చిన్నవాడు, 6వ క్లాస్ అయిపోతుంది, వాడు కూడా పెద్ద లీడరే. నా మనవరాలు 3వ క్లాస్, ఆవిడ పెద్ద లీడరే. అందరూ తెలివైన వాళ్ళే, ఎవడో అమ్మాయికి లేడు. ఏంటి అలాంటి ఇల్లు కలిసి వెళ్ళడం అనేది అంత ఈజీ అంటారా? మా మనవాడికి కానీ మా అబ్బాయి ఏదని చెప్తే ఫస్ట్ వాడు ఏమంటాడంటే వై అని అడుగుతాడు అన్నమాట. ఎందుకు అని అడుగుతాడు. సమాధానం చెప్పి తీరాలి. చిన్నపిల్లడు కదా, ఏంటి అలా మాట్లాడాలని వీల్లేదు. దాదా డోంట్ ట్రై టు స్కిప్, ఆన్సర్ మై క్వశ్చన్ అంటాడు. మీరు జంప్ అయిపోవడానికి ట్రై చేయకండి, నా సమాధానం చెప్పండి అంటాడు. మా మనవరాలకి నేదని చెప్పాను అనుకోండి, ఆవిడ ఫస్ట్ వై అని అడుగుతుంది, అంతే. ఎందుకు అని అడుగుతుంది. సమాధానం చెప్పాలి. మన చిన్నపిల్లలకి మర్యాద ఇవ్వరు. మన సంస్కృతి అలాంటి. చిన్నపిల్లలు కొట్టిడాలు, గసిరీడాలు అంటే చాలామంది తల్లులు గోపగలు కొట్టేస్తారు, డెర కొట్టేస్తారు, ఇలాంటి మొరకపు మాటలే ఆడతారు. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి అలాంటి మాటలు వస్తాయి. నేను అమెరికా దేశం 93లో మొదటిసారి వెళ్ళినప్పుడు పెద్ద చర్చిలో ప్రసంగం చేశాను. మా చిన్నపిల్ల ఎంత పిల్ల వచ్చిందనమాట. డాక్టర్ పశల అన్నదండి. ఎంత ఉంది, ఇలా చూడాలన్నమాట. ఎంత ఉంది. మన చిన్నపిల్లలకి అసలు మర్యాద ఇవ్వం కదా. డాక్టర్ పశల యూ ప్రీచ్ లైక్ దీస్, నువ్వు ఇలా చెప్పే కదా, దీనికి అర్థమేంటని అడిగింది. ఒకసారి దానికి కిసాలేసి దీనికి నేను సమాధానం చెప్పాలా అనుకోని నేను ఏం చెప్పకుండా అలా చూస్తున్నానండి, మాట్లాడలేదు. అది వెళ్ళి వాళ్ళ అమ్మ నన్ను తీసుకొచ్చింది. దిస్ పాస్టర్ నాట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్, ఈజ్ వెరీ బ్యాడ్ పాస్టర్ అని చెప్పేసింది అంతే.
నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, ఇది మంచి పాస్టర్ కాదని చెప్పేసి. అప్పుడు పేరెంట్స్ నన్ను ఓదార్చారనమాట. డాక్టర్ ఫస్ట్లా నువ్వు అమెరికా మొదటిసారి వచ్చావు కదా, ఇక్కడ పిల్లలు అడిగినట్టు సమాధానం చెప్పాలి, ఇక్కడ పిల్లల్ని గసరకూడదు, కొట్టకూడదు, రెండూ చేయకూడదు, మనం చేసేవేవి ఇక్కడ. ఆడికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత నుంచి నాకు సహనం అనేది, ఓర్పు అనేది వచ్చింది. చిన్నపిల్లలు మాట్లాడినా కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పద్ధతి ఇక్కడ కూడా ఉందండి. మా మనవరాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనవడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి మరి ఇలాంటి యోధా గోత్రపు సింహాలు, 6 సింహాలు మా ఇంట్లో ఉంటాయి. యోధా గోత్రపు సింహాలు ఎలాగుంటాయండి, అన్నీ పవర్ఫుల్లే. అక్కడ ఈ మాట వర్తిస్తుందా? మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా వర్తిస్తుంది ఈ మాట. ఏంటి చాలామంది వైఫ్స్ ఉంటారు, చాలే ఊరుకో భర్తనే, ఊరుకో నువ్వన్నీ ఇలాగే చెప్తా, మా నాన్న చెప్పాడు నువ్వు ఇలాంటి పనికి మళ్ళీ పని చెప్పింది విను అంటుంది అంతే. ఎవరిని? భర్తని. లేరనుకుంటారు అలాంటి భార్యలు ఉన్నారు, యజబెల్ రాణిలు ఉన్నారు. అలాగే భర్తని అజమాయిషులు కూడా ఉన్నారు భార్యలు. భార్యని అజమాయించాడు, భార్య మాట ఆడు వినడు. చాలా కుటుంబాలు పాడైపోవడానికి ఏంటంటే విభిన్నమైన ఆలోచనలతో భార్యాభర్తలు ప్రయాణం చేస్తాడు. ఈడి మాట ఈడేందో, ఆడి మాట ఈడు ఏందో. అందుకే వాళ్ళు చేసేవన్నీ విఫలమే అయిపోతుంటాయి, వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలం అవ్వవు. ఏంటి యెహోవా యందు భయభక్తులు గలవారు ఏలాగ ఆశీర్వదింపబడుదురు, వారి భోజన బాల చుట్టూ వారి బిడ్డలు వాలివ మొక్కలు వాళ్ళండి. మేము ఎంతమంది అండి? 6 కదా. నేను, పాస్టర్ గారు, కొడుకు, కోడలు, మనవడు, మా 6. మాకు 6 డైనింగ్ టేబుల్ ఉంటుంది. 6 కూర్చుంటాం అక్కడ. ఉదయం సాయంత్రం కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. అలా అనేకమైన ప్రశ్నలు అడుగుతుంటారు, మేము మాట్లాడుకుంటాం, సరదా మాట్లాడుకుంటాం. ఒక చిన్న పరలోకంలో ఉంటుంది మైండ్. ఎక్కడ వస్తుందండి ఏకత్వం? దేవునిలోనే వస్తుందండి. దేవుడు నీతో ఉంటే భార్య నువ్వు తగ్గించుకుంటావు, దేవుడు నీతో ఉంటే భర్త నువ్వు తగ్గించుకుంటావు. భార్యని ప్రేమించినాడు ఒకటి ప్రేమిస్తాడండి. ఏంటి ఒక పెళ్ళిలోని నేను పెళ్ళి కొడుకు సంతకం పెడుతుంటే అది చూశాను. ఆడి పేరు వెంకటరామన్ అని సంతకం పెడతాను. నేను పక్కన వాళ్ళు పిలిచి, అమ్మ వీడి పేరు ప్రేమ్ కుమార్ కదా, వెంకటరామన్ అని సంతకం పెడుతున్నాడు ఏంటి, అయ్యగారు వీడికి పెద్ద కథ ఉన్నదండి అన్న. ఏ టైం అంటే కనిపించిన వాళ్ళు అందరినీ ప్రేమించి వెళ్ళిపోతున్నాడండి, అందుకే వీడికి ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టారండి. దేవుడు ఏం చెప్తున్నాడండి, పురుషులారా మీ సొంత స్త్రీలను ప్రేమించండి. ఆ దొమ్మలగుండకున్నా డొప్ప ముక్కదైనా సొట్టదైనా దాన్నే ప్రేమించరా బాబు, భార్యనే ప్రేమించు. అదేమి కర్మ కానీ చక్కగా ఉన్న భర్తకి చక్కగా ఉన్న భార్య దొరకదు, చక్కగా ఉన్న భార్యకి చక్కగా ఉన్న భర్త కూడా దొరకదు. అదేమి కర్మమో మనకు తెలియదు అది. కానీ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇట్స్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. మ్యారేజ్ అనేది బిగ్ అడ్జస్ట్మెంట్. నేను 1993 అమెరికా వెళ్ళిన తర్వాత మా క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చ్లో 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేశాను. ఆ పాస్టర్ గారు మా భార్యాభర్తల ఫోటో చూసి ఇలాంటి భార్య నీకు అవసరం అని అడిగింది. అంటే ఆవిడ ఏది చూసిందండి, సమూయేలుగా దేహాలు చూసింది. మ్యారేజ్ ఈజ్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు చెప్పండి మళ్ళీ చదవది. మీరు ఏకభావం గలవారే ఉన్నదా? భార్యాభర్తలు ఇక్కడ ఉన్నారు, భర్త రాపిన భార్య వచ్చింది, భార్య రాపిన భర్త వచ్చింది. మీకు ఏకభావం ఉందా మీ ఇంట్లో? మీ భార్యాభర్తలు ఇద్దరు కూడబలుకొని మాట్లాడుతున్నారా? మా ఇంట్లో ఒకే మాట అండి అంతే. యెహోషువ ఏంటన్నాడండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవ. నేనేం చెప్పానో పాస్టర్ గారు అది వింటారు, నేనేం చెప్పానో నా కొడుకు అది వింటాడు, నా మనవడు వాళ్ళు అందరూ వింటారండి. విభేదం అనేది మా ఇంట్లో రాదండి. కారణం ఏంటంటే మేము గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి చెప్పట్లేదు. ఇది యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ ఏకత్వం అనేది వస్తుంది. ఏకభావం గలవారై మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము దేని వల్ల దీని అన్నిటి వల్ల మీరు ఏకత్వం కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం కలిసి కూడా మహిమ వరకు వస్తుందండి, దేవుడికి వస్తుంది. క్రైస్తవ కుటుంబం చెప్పుకుంటారా? క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారయ్యుండి ఓర్పునకు ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏంటి ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, ఒకరిని భరించాలండి. మీరు అనుకుంటారండి ఎవరికైనా మీరు వెళ్ళి మా ఇంట్లో ఏ సమస్యలు లేవంటే నమ్మకండి. మా ఇంటి సంగతి ఏంటండి, భిన్నత్వంలో ఏకత్వం చెప్పారు. సమస్యలు ఉండవా? పాస్టర్ గారు సమస్యలు ఉంటాయి,
మా ఇంజనీర్ అని అడిగితే ఆడికి బోల్డ్ సమస్యలు ఉంటాయి ఆడికి. మా రైన్ బాబుకి బోల్డ్ సమస్యలు ఉంటాయి. వాళ్ళ నాన్న ల్యాప్టాప్ కొంటే నేను కొంటాను అంటాడు. ఏంజలీనా వల్ల బోల్డ్ సమస్యలు ఉంటాయి. ఏంజలీనా ఏంటంటుందంటే పాస్టర్ గారి బెడ్రూమ్ నాది అంటుంది ఆవిడ. దట్స్ మై బెడ్రూమ్ అంటుంది. వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్కి చెప్పేస్తుంది ఇది నా బెడ్రూము, తాత్కాలికంగా ఉంది, మా మామ ఎక్కడని చెప్తుంది. భేదాలు ఉండవంటే ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వం. యజమానుడు అనేవాడు ఆ కుటుంబాన్ని ఏకతాటి మీద నిలబెట్టినవాడే నిజమైన యజమానుడు అండి. సంఘాన్ని ఏకతాటి మీద నిలబెట్టినవాడే వాడు నిజమైన కాపరండి. గొడవలు పెట్టేవాడు కాదు. అర్థమవుతుందండి. తర్వాత యెహోవాయే ఆశ్రయదుర్గం. దట్ ఈస్ ద లాస్ట్. యెహోవాయే ఆశ్రయదుర్గం. ఆఖరిగా అండి జోయల్ చాప్టర్ 3:16. యోవేలు గ్రంథము 3:16. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. దేవుడు సియోనులో గర్జిస్తున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడి చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. భూమి ఆకాశము వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. దేవుడే మనకు ఆశ్రయం. ఎన్ని పాటలు ఉన్నాయి. దేవుడే నాకు ఆశ్రయము, దుర్గమని పాటలు ఉన్నాయండి. దేవుడే నాకు ఆశ్రయమును, ఇశ్రాయేలీయులకు దుర్గం అంటే కోట. ఇశ్రాయేలీయులు పక్కన పెట్టండి. దేవుడే మనకి ఆశ్రయము, దేవుడే మనకి దుర్గము. నీకు ఆశ్రయంగా దేవుడు ఉండేటప్పుడు నేను ఎవడు ఏం చేయగలడండి? దేవుడికి దుర్గంగా ఉంటే నేను ముట్టుకోగలడా? నేను ఎవరు ముట్టుకోలేను ఏంటి. నా జీవితంలోనండి నాతో పోరాటాలు చేయాలనుకున్న వాళ్ళు భూమి మీద లేరు, వెళ్ళిపోయారు అందరూ. నేను ఎవరికి భయపడను, ఏ శక్తికి నేను భయపడను. కారణం ఏంటంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనుషులు చూసి మీరు భయపడిపోకండి అండి. మీలో న్యాయం ఉండేటప్పుడు, మీలో నీతి ఉండేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. లోకమంతా ఏకమైన మీరే నిలబడతారు, మీరే గెలుస్తారు. లోకమంతా ఏకమై వీడు చెడ్డోడు అని చెప్తాడు, చెడ్డోడు అయిపోయాడండి. లోకమంతా ఏకమై వీడు మంచిది అంటాడు, మంచిది కూడా అయిపోదు. దేవుడు నిన్ను డిసైడ్ చేయాలి. దేవుడు డిసైడ్ చేసినాడు. లోకం నిన్ను ఏమి కూడా చేయలేదండి. ఏంటి 12 మంది, 11 మంది, చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు బెంజామిన్. ఈ 10 మంది ఏం చేశారండి? ఏకమైపోయి ఆయన తీసుకెళ్ళి ఒంట్లో పడేశారు. మళ్ళీ 10 మంది ఏకమైపోయి ఆయన తీసుకుని వెళ్ళి అమ్మేశారు. వాళ్ళు ఏం ఆపగలిగారండి? ఏకమై వాళ్ళు ఏకమై యేసేపు భవిష్యత్తును ఏమో ఆపగలిగారా? వాళ్ళు ఏకమై యేసేపు ఆశీర్వాదాలను ఆపగలిగారా? ఆపలేరండి. నన్ను నాశనం చేసేయాలండి, సంఘం లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. వాళ్ళ అడ్రస్లు లేకుండా పోయారు. చాలామంది ఓటర్ లిస్టులోంచే పోయారు చాలామంది. దేవుడు నీతో ఉంటే నీకు విరోధి ఎవడు లేడు. నీకు విరోధముగా నిరూపింపండి ఆయుధం కూడా వర్ధిల్లదు. యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దేవుడు నీతో ఉంటే నువ్వు శక్తివంతురాలు అండి. ఏమంటే అక్కడ పెద్ద భయంకరమైన హోరాహోర యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరుగుతుంది. ఒకడు వచ్చాడండి, గొలియాత్ అనేవాడు. వాడు నెఫ్యూనీలి వాడు వచ్చి వాడు ఏంటండి ఈజ్ మోర్ దాన్ 10 feet 12 feet హైట్ వాడు. వీడు చూస్తే చిన్న బొడతాడు, 12 సంవత్సరాల కుర్రాడు. వాడు వచ్చి ఇశ్రాయేలీయులందరినీ ఒరే కుక్కల్లారా, ఈవిడైనా మీ దేవుడు నిజమైన దేవుడు నాతో యుద్ధం చేయమంటే అందరూ భయపెట్టి సౌండ్ రాసి కూడా వెళ్ళిపోయి భయపడిపోయి దాగున్నాడండి. ఎవరండి? చిన్న పిల్లాడు వచ్చాడండి, చిన్న పిల్లాడే. అది కోపం వచ్చిందండి, అది పౌరుషం వచ్చిందండి. పౌరుషం వచ్చి ఒరే కుక్క, జీవము గల దేవుడిని చూసి నువ్వు ఏమాత్రం వాడు అన్నాడండి. ఆయన చూసి భయపడిపోదు. వాళ్ళందరూ అంటే ఒరే ఎందుకు రా ఇక్కడ నీకు గోళ, రాజుగారు వెళ్ళి దాక్కున్నాడు, వెళ్ళిపోరా తమ్ముడు అంటే. అన్నదమ్ములకి ఏముంటుందండి? సిబ్లింగ్స్కి ఏముంటుందండి? అన్నీ ఎంత దీవించబడినా తమ్ముళ్ళు ఒప్పుకోరు, చెల్లి ఎంత దీవించబడినా అక్క ఒప్పుకోదు, ఇంట్లో ఒప్పుకోరండి. మనకు మొదటి శత్రువులు ఎవరంటే బంధువులే. అందుకే నేను రాశాను బంధువులు అనే బ్రాకెట్లో రాబంధువులని రాసేసుకోండి అని రాశాను. వాళ్ళు చెప్తే రే తమ్ముడు వెళ్ళిపోరా, ఎందుకు రా కష్టం రా వెళ్ళిపోరా అని. ఉరుకుంటారా అని ఈడవడరా అని. ఈ మాటలు సైనికులు విన్నారండి. ఎవడో ఒకటి దెబ్బలాడుతానని చెప్తున్నాడని ఈ బుడతని పట్టుకుని ఇంక 12 years బాగుండి, ఎంత బాగుండి. ఎప్పటినాక సౌల్ రాజు జరిగాను. సౌల్ రాజు అని రే నువ్వు నిజంగా దెబ్బలాడుతాండి. రాజా ఈడే మాత్రం వాడు రాజా, నేను గొర్రెపిల్లని ఎత్తుకెళ్తుంటే సింహాన్ని అడ్డగించాను రాజా, ఎలుగుబంటిని అడ్డగించాను రాజా, ఈడే మాత్రం అంటే ఆయనకి నిజమేనేమో అనుకోరండి. అప్పుడు అన్నాడు సరే వీడికి హెల్మెట్ పట్టుకురండి, ఇవన్నీ పట్టుకుని సగం పేక మురిగిపోయింది అక్కడికి హెల్మెట్. ఇవేవి నాకు అవసరం లేదన్నాడండి. వెళ్ళి ఏం చేసాడండి, ఒక చిన్న రాయి తీసుకుంటే
ఆడు ఏది చూసాడు గొలియాత్ అని ఏడి ఏమనుకుంటున్నాడు నా గురించి అనుకున్నాడు అండి. చిన్న రాయితో వాడిని కొట్టి కింద పడి వాడి కత్తిని తీసి వాడి పేకని కోసాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తానండి, నువ్వు ఒంటరిదానిగా ఉంటే నువ్వే బలమైన దానివి, నువ్వు ఒంటరివాడిగా ఉంటే నువ్వే బలమైన వాడు. నా దేవుడు లేడని ఇప్పుడు అనుకోకండి, నిరుత్సాహపడకండి. నిరుత్సాహం అని సాతాను తెచ్చిపెట్టేది అని అయిపోయిందిరా నీ పని, అమ్మ నీ పని అయిపోయింది అంటే నా పని అవ్వలేదు అండి. నా జీవితంలో అండి నా ప్రేయర్లు చేస్తాను. ఐ డూ నాట్ గివ్ అప్ ఎనీ టైం. ఎప్పుడు నేను విడిచిపెట్టేది అవ్వదనేది ఉండదు నాకు. ఎస్ ఇది అవుతుందనే ఉంటుంది. అండ్ ఐ డూ నాట్ డిస్కరైజ్. నిరుత్సాహపడండి, జరుగుతుందనే ఉంటుందండి. దేవుడికి అసాధ్యమైనది ఏముందండి? అండ్ ఒకసారి ఆలోచించేయండి, తన స్వకీయ కుమారుణ్ణి నీ గురించి నా గురించి బలి ఇవ్వడానికి ఆ శిలువ మన మీద కొట్టిన దేవుడు నీకు నాకు ఏటి ఇవ్వకుండా ఉంటాడండి. ఏటి ఇవ్వకుండా ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. అండ్ ఒకసారి ఆలోచించండి, శిలువపై వేలాడిన యేసుని చూడండి. ఆ ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? ఎవడైనా నీ గురించి నా గురించి చచ్చిపోతాడండి? ఎవడైనా నీ గురించి నా గురించి అట్టుగా నిలబడతాడండి? ఎవడైనా? వాట్ ఈజ్ ద గాడ్ అంటున్నాడు, తన స్వకీయ కుమారుణ్ణే నీ గురించి బలిగా ఇచ్చినాడు. నీకేమి కూరుకుంటుంటాడు? నీ అవసరాలు దేవుడికి చాలా చిన్నవండి. నీ సమస్యలు దేవుడికి చాలా చిన్నవి. వాటిని తీర్చివేసే దేవుడే యేసు దేవుడండి. అట్టి నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్తే అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృప మేడ ఇవాళ మాతో చాలా స్పష్టంగా మాట్లాడారయ్యా. మీ ఆదరణ మాకు దయచేయండి, మీ కాపుదల మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నిరీక్షణ అనేది ముందు దయచేయండి. మనుషులు నమ్ముకుంటున్నారు తండ్రి, లోకాన్ని నమ్ముకుంటున్నారు, నాయకులు నమ్ముకుంటున్నారు తండ్రి. ఆయన మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు, మిమ్మల్ని ఇంత విశ్వసించినప్పుడు నాయన మీరు అద్భుత కార్యాలు చేస్తారు, నాయన మహత్ కార్యాలు చేస్తారు. అటు కృప నాకు బిడ్డలందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.